హాయ్ రా అన్షి అండ్ మై డియర్ కిడ్స్. ఒక చిన్న స్టోరీ చెప్తాను, కానీ ఇది రెగ్యులర్ స్టోరీ అయితే కాదు. మన పూజ రూమ్లో ఒక సూపర్ హీరో ఫ్రూట్ ఉంది. అది మన చుట్టూ చాలానే తిరుగుతుంది, కానీ మనకి దాని పవర్ ఏంటో తెలీదు. ఆ సూపర్ హీరో ఫ్రూట్ పేరేంటో తెలుసుకుందామా? ఎస్, ఇట్స్ అ కోకోనట్. ఇది దేవుడికి ఇష్టమైన ఫ్రూట్, గాడ్స్ ఫ్రూట్ అని కూడా అంటారు. ఎందుకంటే ఇట్స్ ప్యూర్ అండ్ క్లీన్, న్యాచురలీ సీల్డ్ విత్ హార్డ్ షెల్. అందుకే మనం ఎప్పుడు టెంపుల్కి వెళ్ళినా ఫస్ట్ కోకోనట్ బ్రేక్ చేసి దెన్ స్వామి ఆర్ అమ్మవారి దర్శనం తీసుకుంటాము. ఎందుకు అలా అంటే బికాస్ ఇట్ హ్యాస్ గాట్ సమ్ బ్యూటిఫుల్ సీక్రెట్స్ ఇన్ ఇట్. కన్ఫ్యూజ్ అయ్యారా? ఓకే, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఫస్ట్లీ, కోకోనట్ అవుటర్ షెల్, అది మన ఈగో ఆర్ అహంకారం. సెకండ్లీ, ఇన్సైడ్ సాఫ్ట్ కోకోనట్, అది హార్ట్ ఆర్ మైండ్కి రిప్రజెంటేషన్. నెక్స్ట్, వాటర్ ఇన్సైడ్ కోకోనట్, అది మన ప్యూర్ ఎమోషన్స్ ఆర్ థాట్స్ అని అర్థం. సో దేవుడి దగ్గర కోకోనట్ బ్రేక్ చేస్తున్నామంటే స్వామి ఆర్ అమ్మవారి ముందు మన ఈగోని వదిలేసి ప్రజెంట్ మైండ్ అండ్ ప్యూర్ హార్ట్తో దర్శించుకోవడం. స్వామి, మా థాట్స్ కంటామినేట్ కాకుండా ప్యూర్గా ఉంచు స్వామి అని కోరుకోవడం. ఫైనలీ, ఒక్క మాటలో చెప్పాలంటే బ్రేక్ ద కోకోనట్, లీవ్ ద ఈగో అండ్ ఎంటర్ విత్ డివోషన్. మళ్ళీ కలుద్దాం ఇంకో స్టోరీ, ఇంకో లెసన్తో.